వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకని అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి ఘటన. అప్పట్లో ఒక 20 కార్లలో ఉండవల్లి కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళారని, ఆ దాడిలో అక్కడ కొంతమందిని గాయపరచడంతో పాటు చంద్రబాబు బయటకు వస్తే చంపేస్తామంటూ అక్కడ నినాదాలు చేశారని చెప్పి ఇటీవల ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకి తెలియజేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. సో అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పి అప్లై చేయడం జరిగింది. దాని మీద వాదనలు అయితే నడుస్తున్నాయి. కేసు వాయిదా పడింది, ఇంతవరకు బెయిల్ రాలా. ఈరోజు జోగి రమేష్ని విచారణకు రావాలి అని మంగళగిరిలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయానికి సాయంత్రం వచ్చి విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. అంటే ఈరోజు సాయంత్రం ఆయన ఈ కేసు మీద విచారణకు హాజరవ్వాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడితో తనకి సంబంధం లేదని, ఆ రోజు అసలు ఆ దాడికి తాను వెళ్ళలేదని చెప్పి జోగి రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. పాత ఫుటేజ్ వీడియోస్ తీసుకుంటే ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు అనేటువంటి విషయం తెలిసిపోయింది అనుకోండి. ఆ విషయం పక్కన పెట్టేసేస్తే ఇక రెండవది ఏంటంటే ఈరోజు ఉదయాన్నే జోగి రమేష్ ఇంటి మీద ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంట్లో 15 మంది ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుంచే సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు కారణం ఏంటి అంటే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు, అంబాపురంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు మొత్తం 2600 చదరపు గజాలు భూములు ఉంటే ఇది గతంలో 69/2 సర్వే నెంబర్ కింద ఉండేవి. రీసర్వే చేసినప్పుడు ఇది సర్వే నెంబర్ 87 ఇచ్చారు. ఇది సిఐడి కంట్రోల్లో ఉన్నటువంటి భూములు, సిఐడి జప్తు చేసి ఉంచినటువంటి భూములు. వీటిని అమ్మటం కానీ కొనటం కానీ చేయటానికి లేదు. అయితే సర్వే నెంబర్ 88లో 4 ఎకరాల భూమి ఉంది. సో ఈ 4 ఎకరాల భూమిని వేరొకరికి అమ్మటం, వాళ్ళు దాంట్లో నుంచి కొంత భూమిని మరొక డెవలపర్కి అమ్మటం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంత భూమిని కొనుగోలు చేసి దాంట్లో నుంచి 2160 గజాలను కొనుగోలు చేసి దాంట్లో నుంచి ఒక 200 గజాలను ప్లాట్లు వేసి అమ్మేయడం జరిగింది. ఇది అమ్మిన తరువాత రెవెన్యూ రికార్డ్స్కి వెళ్ళి సర్వే నెంబర్ తప్పుగా పడింది, సర్వే నెంబర్ 88 కాదు 87 అని చెప్పి మార్పు చేపించారు. అంటే ఏంటి, ఇక్కడ సర్వే నెంబర్ 87 అంటే సిఐడి అధీనంలో ఉన్నటువంటి జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను వీళ్ళు విక్రయించినట్టు. సో ఇది మెయిన్గా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు. సిఐడి అదుపులో ఉన్నటువంటి ఈ భూములను కబ్జా చేసి వాటిని అమ్మేసి వీళ్ళు కొని అమ్మి రెండు కూడా తప్పు చేశారు అనేది ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి ఆధారాలనే ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో A1గా జోగి రమేష్ కొడుకు రాజీవ్ని బుక్ చేశారు. అలాగే A2గా జోగి రమేష్ చిన్నాన్నను బుక్ చేయటం జరిగింది. సో ఓవరాల్గా దీంట్లో 420 కేసుతో పాటుగా మొత్తం 12 సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు విచారణకు హాజరవుతున్నటువంటి జోగి రమేష్ కనుక ఒకవేళ చంద్రబాబు ఇంటికి సంబంధించినటువంటి దాడిలో పాల్గొన్నారు, దాని వెనక ఒక కుట్రకోణం ఉంది అనేటువంటి అంశాలు ఏవైనా సరే బయటకు వస్తే ఆయన్ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.